హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్కీ ఫుడ్ గురు. ఈరోజు వీడియోలో నాటుకోడి పులుసు అలానే దాంట్లోకి కాంబినేషన్ బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం 1 కేజీ వరకు నాటుకోడిని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని దీంట్లో ఉప్పు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/2 ఇంచు దాల్చిన చెక్క, 2-3 ఇలాచి, 1 పావు స్పూన్ మిరియాలు, అలానే 4-5 లవంగాలు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలానే 4-5 బాదం పప్పుల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాదం పప్పులు వేయడం వలన గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఈ ప్లేస్లో మనం జీడిపప్పు కానీ లేదంటే పల్లీలైనా వేసుకోవచ్చు. అలానే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఎండు కొబ్బరిని కూడా కొద్దిగా వేసుకొని ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ముందే వేస్తే మాడిపోతుంది కాబట్టి ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత జీలకర్ర 1 స్పూను, పావు స్పూన్ గసగసాలు వేసుకుంటున్నాను. వీటన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అలానే 2-3 ఎండుమిర్చి ముక్కలను కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. మనకి ఇలా మసాలా వేయటం వలన ఏంటంటే కూర అనేది గ్రేవీ బాగా వస్తుంది. ఇలా పొడి చేసుకున్నటువంటి మసాలాని వేరే గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1 పావు కప్పు వెల్లుల్లి అలానే అల్లం ముక్కల్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మనకి అల్లము ఫ్రెష్గా వేసుకుంటేనే నాన్ వెజ్ కర్రీస్ బాగుంటాయి కాబట్టి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి వీలైతే. దాంట్లోనే పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే 1 స్పూన్ ధనియాలు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని దీంట్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలానే 1 చిన్న సైజు ఉల్లిపాయని ముక్కలుగా చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి అలానే ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని ఇది కూడా మనకి బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అనేది ఇలా బాగా ఫ్రై అయ్యి మనకి నూనె పైకి తేలాలండి. అప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు కలుపుకోవాలి. తర్వాత ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు నుంచి కంప్లీట్గా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాల వరకు కూడా హై ఫ్లేమ్లో కలుపుకోవడం వల్ల మనకి నూనె అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి చికెన్ని. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు అలానే 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కారం అనేది మీ రుచికి తగ్గట్టు సరిపడా చూసుకొని వేసుకోవాలి. అలానే 2 స్పూన్లు ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు కారం వేసుకున్న తర్వాత కారం పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి టొమాటో ముక్కల్ని వేసుకొని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పొడిని కూడా వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా మసాలా మొత్తం ముక్కలకి పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 కప్పు వాటర్ని వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ముక్కలన్నీ కూడా అడుగు నుంచి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ రానివ్వాలి. నాటుకోడి కాబట్టి చాలా టైం పడుతుంది కాబట్టి 4 విజిల్స్ రానివ్వాలి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి మూత తీసి మనం ఉప్పు సరిపోయిందో లేదో అలానే చికెన్ ఉడికిందో లేదో అనేది చెక్ చేసుకోవాలి. 4 విజిల్స్కి అయితే చికెన్ అనేది చాలా బాగా ఉడికింది. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి బగారాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల బాస్మతి రైస్ని తీసుకున్నాను. దీంట్లో వాటర్ని యాడ్ చేసుకొని ఒక 3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. బియ్యం నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని దాంట్లోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. నెయ్యి కాస్త వేడైన తర్వాత బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను. అలానే 4-5 లవంగాలు అలానే 2 ఇలాచి, దాల్చిన చెక్క ఇలా బిర్యానీ స్పైసెస్ మొత్తం కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి.
ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ షాజీరా వేసుకుంటున్నాను. మనకి బగారా అన్నంలోకి షాజీరా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. అలానే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఇందాక నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసుకోవాలి. వాటర్ని సపరేట్ చేసుకొని బియ్యం వేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ బియ్యాన్ని కూడా 1 నిమిషము వేగనివ్వాలి. అలా వేగితేనే మనకి అన్నం అనేది పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు 1 స్పూన్ ఉప్పు వేసుకొని 1 అరచక్క నిమ్మకాయని కూడా పిండుకోవాలి. అలానే 2 కప్పుల బియ్యంకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మనకి బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి ఈక్వల్గా వాటర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ మొత్తం కంప్లీట్గా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.